హాయ్ అండి, హలో అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. యాక్చువల్గా ఇది నిన్న తీసిన వీడియో, ఈరోజు వీడియో కాదు. భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అంటారు కదా. మా పిల్లలిద్దరికీ భోగి పళ్ళు పోసాను. నిన్నటి వీడియోనే ఇది. 11 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరికీ భోగి పళ్ళు పోయొచ్చు. పిల్లలకి భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తే దృష్టి దోషం ఉన్నా పోతుంది. అట్లనే సూర్య భగవానుడి అనుగ్రహం కూడా ఉంటుందంట. మా పెద్దోడు 11 మంత్స్ ఉన్నప్పటి నుంచి పోస్తున్నాను. స్టిల్ ఇప్పటికీ పోస్తాను నేను. లాస్ట్ ఇయర్ మాత్రమే మిస్ అయింది. మా అమ్మ వాళ్ళకి పట్టణాలు ఉండే, అందుకే లాస్ట్ ఇయర్ పోయలేదు. బట్ ఈసారి పోయాలి అని కంపల్సరీ అనుకొని పోసాను. ఒకప్పుడు పల్లెటూరులో పుష్కలంగా రేగిపళ్ళు అనేది దొరికేది. బట్ ఇప్పుడు అవి ఏవి లేవు, చెట్లు లేవు, రేగిపళ్ళు లేవు. నిన్న కొనుక్కొచ్చాము మేము. ఈరోజు అంటే భోగి పండుగ రోజు పిల్లలకి ఎట్లా పోయాలని ముందు రోజు కొనుక్కొచ్చాము. ఏమేమి కలపాలి అంటే అక్షింతలు, రేగిపళ్ళు, కాయిన్స్, చెరుకు ముక్కలు, చాక్లెట్లు, మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే అవి కలుపుకోవచ్చు. అన్నీ ఇట్లా కలిపి ఫస్ట్ కన్నతల్లి పోయాలి. కన్నతల్లి పోసిన తర్వాత ఇంట్లో ఎవరున్నా పోయొచ్చు. మా ఇంట్లో అయితే మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు వీళ్ళు ఉన్నారు, పోసారు. అండ్ ఇవి పోసిన తర్వాత పిల్లలకి దిష్టి పోతుంది అంటారు. ఇవి పోయాలి. ఇవి పోసిన తర్వాత తల మీద కాయిన్ అన్న తాగితే భోగి అని, రేగుపండు తాగితే యోగి అని అంటారంట. మా పిల్లలకి ఏది ఆగలేదు, ఎందుకంటే వాళ్ళు కిందికి చూస్తున్నారు. స్ట్రైట్గా చూడండి రా అంటే స్ట్రైట్గా చూడట్లే, పోస్తుంటేనే కిందికి అంటున్నారు తల. ఎందుకంటే ఎవరికి చాక్లెట్లు, కాయిన్స్, రేగుపళ్ళు పడ్డాయని చూసుకుంటున్నారు ఇద్దరు. అట్లా ఏది ఆగలేదు తల మీద. అండ్ ఇంకొకటి నాకు డౌట్ ఉంది, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్లవర్స్, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు ఇవన్నీ తొక్కని ప్లేస్లో పోయాలి. ఓకే, నాకు తెలుసు. బట్ అందులో కాయిన్స్ కూడా కలిపాము కదా, ఆ కాయిన్స్ అనేది ఏం చేయాలనేది ఎవరికైనా తెలుసుంటేనైతే కామెంట్ చేయండి. భోగి పండుగ రోజు ఇది ఒకటి అనుకున్నాను, పిల్లలకి కంపల్సరీ భోగి పళ్ళు పోయాలని పోసాను. ఇంకొకటి ఏంటంటే 10-15 డేస్ నుంచి నేను ముగ్గులన్నీ స్క్రీన్షాట్లు తీసి పెట్టుకున్నాను. ఒక 4 ముగ్గులు ఇంటి ముందు మంచిగా వేసి కలర్ నింపాలని. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందండి ఏంటంటే లేట్గా లేస్తాను నేను. మా అమ్మ ఎట్లాగో లేపదు నన్ను, ఈమె లేవదు, లేటుగా లేస్తుంది అనేసి ఆమె లేచింది, మొత్తం ఊడ్చుకుంది, చల్లుకుంది, మొత్తం అన్ని సంక్రాంతి ముగ్గులు వేసుకుంది. 7:30కి నా దగ్గరికి వచ్చి నేను అన్ని ముగ్గులు వేసుకున్నాను. నీకు వేసుకోవాలి ముగ్గు అని అనుకుంటే, కళ్ళు నింపాలనుకుంటే ఇక్కడ ఎట్లా అంటే పల్లెటూరులో ఎర్రమన్ను అని అలుకుతారు. దాని తర్వాత కొంచెం ప్లేస్ ఉంచిన అక్కడ వేసుకో, ఇంకొంచెం లేట్ చేసినావు అనుకో అక్కడ కూడా నేనే వేసుకుంటాను వచ్చి అన్నది. సరే అని అక్కడ ఒక్కటి చిన్నగా ముగ్గు వేసిన, ఆ ముగ్గు షార్ట్లో పెట్టేసిన. అది అందుకే లాంగ్ వీడియోలో పెట్టలేదు, అలాంటి షార్ట్లో ఉంది కదా ఎందుకనేసి. ఈ వీడియో ఇదన్నమాట. భోగి పళ్ళది మాత్రమే ఒక వీడియో అనేది తీసుకొని అప్లోడ్ చేస్తున్నా. యాక్చువల్గా అది మిస్ అయిపోయింది. అదొక్కటి అయితే నేను సాటిస్ఫై అవుతున్నాను, ఎందుకంటే అనుకున్నాను నేను అంతకుముందు నుంచే ముగ్గులు మంచిగా వేయాలి, ఒక వీడియో తీసుకోవాలి, కళ్ళల్లో మంచిగా నింపాలని అనుకున్నా. బట్ అదొకటి మిస్ చేసింది మా అమ్మ. ఎట్లాగూ లేవను కాబట్టి ఆమెకు అర్థమైపోయింది, ఈమె లేవదు ఇంత పొద్దున అని. మొత్తం ఆమె వేసుకుంది ఇంటి ముందు మొత్తం. సో సర్లే అని ఊరుకుని అదొకటైతే నేను వేశాను. ఇక్కడి వరకు వీడియో చూసుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.